కృష్ణకు పిల్లలు పుట్టరన్న విషయం తెలియగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఏసీపీ సార్ అయితే వచ్చి చాలా ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే పెద్దత్తకి ఈ విషయం తెలియకుండా ఎలా మేనేజ్ చేయగలము ఏసీపీ సార్, తను అయితే చాలా బాధపడుతుంది కదా, దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది ఏసీపీ సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మురారి అయితే ఏంటి కృష్ణ అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే మనకు పిల్లలు పుట్టాలన్నా అలాగే పెద్దత్తయ్య కోరిక తీరాలన్నా ఒకే ఒక్క పరిష్కారం అయితే ఉంది ఏసీపీ సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మురారి అయితే ఏంటి కృష్ణ అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అదే సార్ సరోగతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఏసీపీ సార్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే అవును ఏసీపీ సార్, మన రక్తం పంచుకొని బిడ్డ పుట్టాలన్నా మనం పెద్ద అత్తయ్య కోరిక తీర్చాలన్నా ఇదే అవకాశం ఉంది ఏసీపీ సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ చాటుగా వింటూ ఉంటుంది ముకుంద. ఎస్, నేను అనుకున్నది అయితే సాధించగలిగాను, దీనివల్ల నాకు మురారి దగ్గర అవుతాడు, దీనివల్ల నాకు మురారి దక్కుతాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ అయితే ఉంటుంది. ఆ మాటలు విన్న మురారి మాత్రం వద్దు కృష్ణ, ఇలా చేయకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. లేదు ఏసీపీ సార్, ఒక మంచి అమ్మాయిని చూసుకొని మన ఇద్దరం కలిపి ఒక బిడ్డని అయితే పుట్టించవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మురారి అయితే ఎంతకు ఒప్పుకోకపోవడంతో అక్కడ ఉన్న కృష్ణ చాలా బతిమలాడుతూ ఉంటుంది. ఏసీపీ సార్ ఒప్పుకోండి సార్ అని చెప్పేసి అయితే తనని బ్రతిమలాడి ఎలాగోలా ఒప్పించేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.